హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. నిన్న పోస్ట్ చేశాను కదా రాగి జావా కోకోనట్తో. దానికోసం చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. అలా వాట్సాప్లో కాకుండా నాకు వీడియో కింద కామెంట్ ఉంటుంది కదా, కామెంట్లోనే మెసేజ్ చేయండి. ఏమని మెసేజ్ చేశారంటే కోకోనట్ మిల్కే వేయాలా లేదంటే నార్మల్ మిల్క్ వేయొచ్చా అనేసని. మీ దగ్గర ఏ మిల్క్ ఉంటే ఆ మిల్క్ వేసుకోండి, ఏం పర్వాలేదు. నా దగ్గర కోకోనట్ ఉందని నేను ఆ మిల్క్ వేసుకొని చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు కూడా హెల్దీ రెసిపీతోనే వచ్చాను. క్యారెట్, కోకోనట్, బొంబాయి రవ్వ 3 కలిపి గులాబ్ జామ్ చేశాను. అందులో అయితే కొంచెం షుగర్ సిరప్ ఉంటుంది. మరి గులాబ్ జామ్ అంటేనే స్వీట్ కదా, బెల్లంతో అయితే చేయలేము అది. రేపు నేను మా ఊరు వెళ్తున్నాను బొబ్బిలి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ స్వీట్ అయితే ఈరోజు చేసింది. నేను రేపు వాళ్ళ కోసం పట్టుకెళ్తున్నాను. వాళ్ళే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది అనేసని. అది కూడా ఒక వీడియో తీసి షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి తప్పకుండా. నా వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి వీడియో. ఒక పెద్ద క్యారెట్లో 3 తీసుకున్నాను. కొబ్బరి ముక్క అనేది 1 తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతో మిల్క్ పౌడర్, ఇది 1/2 కప్ ఏమో గోధుమ నూక తీసుకున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ క్యారెట్ ముక్కలన్నీ కట్ చేసి ఉన్నాయి కదా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకున్నాను. ముందు మొత్తం వేసుకోలేదు, కొద్దిగా ముక్కలే వేసుకున్నాను. అది ఇలా మిక్స్ అయిన తర్వాత రిమైనింగ్ ముక్కలు ఉన్నాయి కదా అవి మళ్ళీ వేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇంక ఈ క్యారెట్ మొత్తం పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకునే తర్వాత మళ్ళీ ఆ మిక్సీ జార్ క్లీన్ చేసేసుకొని ఇందాక కోకోనట్ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. వేసుకొని మిక్సీ చేసేసి అది ఫిల్టర్ చేసుకున్నాను. నాకు ఇందులో కోకోనట్ మిల్క్ కావాలి. ఇంకా సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. మొత్తం పిప్పంతా తీసేసి ఆ మిల్క్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకునే తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తోనే గీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక క్యారెట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకున్నాను. పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అయితే నాకు టైం పట్టింది. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ అనేది వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇది కలిపిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి. ఇంకా ఇదైతే మాత్రం అలా కలుపుతూనే ఉండాలి, లేదనుకుంటే మాత్రం అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. ఇంక ఇది నాకైతే దగ్గర పడిపోయింది. దగ్గర పడిన తర్వాత మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా ఒక చిన్న కప్పుతో, ఆ మిల్క్ పౌడర్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఇంక ఇప్పుడు అది మొత్తం మిక్స్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనకి ఇంకా మొత్తం అంతా దగ్గరికి ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఉండలు చుట్టుకోవాలి కదా అదనమాట. ఇంత లూజ్గా ఉందని అనుకోవద్దు. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం నాకు బాల్స్లా అయ్యాయి. ఇంక ఇది మొత్తం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని అది బాగా మిక్స్ అవ్వాలి. అయిన తర్వాత తీగపాకం ఉంటుంది కదా ఆ తీగపాకంలా రావాలి. ఇంక ఇప్పుడు నాకు పాకం వచ్చేసి యాలకులు ఉంటాయి కదా అవి ఒక 3 దంచుకొని వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా బాల్స్ కనిపిస్తున్నాయి కదా అలా బాల్స్ ఆ సైజులో చేసుకున్నాను.
మనకి గులాబ్ జామ్ ఎలా ఉంటుంది ఆ సైజులోనే చేసుకొని ఇంక ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. నేనైతే 2 టైమ్స్ వచ్చాయి నాకు ఫ్రై చేసుకోవడానికి. ఇంక ఇలా ఫ్రై అయింది. ఇంక నేను కలర్ మీకు చూపిస్తున్నాను అనమాట. గులాబ్ జామ్ ఈ కలర్లో ఉంటుంది కదా అనేసని ఇంకా తీసేసుకున్నాను. ఇందాక పాకం తీసి పెట్టుకున్నాం కదా పక్కన, అందులోనే నేను వేసేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను, మరి కొంచెం ఉండిపోతే. ఇంక ఇవి ఒకసారి కలిపేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం తీసేసుకున్నాను. నా దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్లో బాదముని పిస్తా కొంచెం దంచుకొని అవనేది పైన గార్నిష్ కోసం ఇలా వేసుకున్నాను. క్యారెట్ కోకోనట్ గులాబ్ జామ్ రెడీ.